ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. దీనికి కారణం ఎవరనేది నాకు తెలుసు. దాని గురించి నేను ఆలోచించలేదు. ఎందుకంటే అందరికన్నా నాకు బాగా తెలుసు నా భవిష్యత్ ఏంటనేది. నువ్వే దారి చూపిస్తే ఆ దారిలోనే నేను నడుస్తాను స్వామి. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఎత్తుపల్లాలు ఎదురైనా వాటిని ఎదుర్కొని తట్టుకొని నిలబడే శక్తిని, ధైర్యాన్ని నాకివ్వు స్వామి. అది చాలు. నందిని, ఈరోజు శివగామి జైలు నుంచి వచ్చేస్తుంది. అవును మావయ్య. తను జైలు నుంచి రాదు, 14 ఏళ్లు అక్కడే ఉంటుందని చెప్పావు. మనం కొంచెం ఎక్కువ ఆశపడ్డాం కదా. అవును, పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి చూసొచ్చాం. జైలు కూడా వెళ్ళి పరామర్శించొస్తే బాగుండేదేమో. ఏమన్నా కలగన్నామా ఈ హత్య ఆమె చేయలేదు అని? అది పక్కన పెడితే ఇంట్లో మనం ఇచ్చిన బిల్డప్ మామూలుగా లేదు. ఆ శాంతమ్మని, సుజాతని మనం పెట్టిన టార్చర్ ఇప్పుడు తలుచుకుంటే దానికి శివగామి ఎలా రివర్స్ టార్చర్ పెడుతుందేమోనని భయం వేస్తుందన్నా. మనం మారామని నమ్మించాం. వీళ్ళ ద్వారా మనం మారలేదని శివగామికి తెలిస్తే వాళ్ళు ఊరుకుంటారా? చెప్పే తీరుతారు. అప్పుడు శివగామి మనకు బయటికి దారి చూపిస్తుంది. శాంతమ్మని, సుజాతని బతిమాలుకొని చెప్పకుండా చూసుకోవాలి. మళ్ళీ మనం రోడ్డు పాలవ్వడం తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఏదన్నా ఉపాయం చెప్పు మావయ్య. ఏం బతుకురా బాబు ఇది, కుక్క బతుకు బెటర్. పనోళ్ళని బతిమిలాడుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. అందితే జుట్టు, అందుకుపోతే కాళ్ళు అని అంటారు. వీటన్నింటి గురించి ఆలోచిస్తే ఎలా మామయ్య? జుట్టెలాగూ పట్టుకోలేం, కాళ్ళు పట్టుకోమంటావు అంతేగా. ఏం చేస్తాం, తప్పదు కదా. భగవంతుడా, శివగామి కోసం ఎదురు చూపులు చూస్తున్నట్టుంది. ఏంటి శాంతమ్మా, ఏం చూస్తున్నావు?
అమ్మగారు వస్తారని ఎదురు చూస్తున్నాను. వచ్చేస్తారులే. రామ్ కుమార్ గారు తీసుకువస్తానని చెప్పారు కదా, ఆ, ఫోన్ చేసి చూద్దాం. ఆ, ఫోన్ చేయి. హలో. అమ్మగారిని తీసుకుని వస్తానన్నారుగా, ఇంకా రాలేదని ఆ, శాంతమ్మ కంగారు పడుతుంది. అమ్మగారు దారిలో గుడి దగ్గర ఆగారు, కొంచెం సేపట్లో వచ్చేస్తాం. మమ్మల్ని అక్కడికి రమ్మంటారా? మీరెందుకమ్మా, మేమే వచ్చేస్తాం. 2 గంటల్లో మేడం వచ్చేస్తాం అన్నారు. మీరు హారతి రెడీ చేసుకోండి. సరే సార్. ఏమన్నారు? 2-3 గంటల్లో వచ్చేస్తారంట. గుడికి వెళ్లారంట. అవునా సుజాత? ఫోన్లే. శాంతమ్మా, సుజాత ఎన్నింటికి వస్తుందంట శివగామి? 2 గంటల్లో వస్తారంటయ్యా. శివగామి వస్తుందని తెలిసి చాలా సంతోషంగా ఉంది. నిజంగానేనా అయ్యా? ఆహా, చాలా చాలా. ఆ, మా మొహాలు చూస్తే తెలియటం లేదా? అందరికీ ఎంత ఉత్సాహంగా ఉందో తెలుసా? మీకేనా? ఆ శివగామి ఈ ఇంటి మహారాణి కదా. ఆ, మీరు భోజనం చేశారా? ఆ, శాంతమ్మ, ఆ, మీకు కాఫీ తెచ్చివ్వనా? మీరా? పోనీ నేనివ్వనా? అయ్యో, మీకెందుకు? ఆహా, మీరు కాఫీలు టిఫిన్లు అందించకూడదమ్మా. మీరు యజమానులు, మేము ఈ ఇంటి పనోళ్ళం. మీ పనులు మేం చెయ్యాలి, అంతే కదా శాంతమ్మ? అయ్యయ్యో శాంతమ్మ గారు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మీరు పనివాళ్ళని ఎవరు చెప్పారు? మీరే అయ్యగారు. అయ్యయ్యో, ఆ, ఆ, శివగామికి మీరు అమ్మ లాంటివారు. సుజాత చెల్లెల్లాంటిది. ఏ నందిని? అంటే మీరు నాకు అత్తయ్య లాంటివారు. సుజాత నా కూతురు లాంటి దానివి నువ్వు. నాకు వదిలాంటి దానివి సుజాత నువ్వు. మీకు బంధుత్వాలు బాగానే తెలిసే. అబ్బ, మరి బంధువులంటే నాకు ప్రాణం. ఆ, చుట్టాల కోసం ప్రాణాలైనా ఇస్తాను నేను. మా నందిని కొంచెం వంట నేర్పించండి. అసలే పెళ్లి కావలసిన పిల్ల. అవునవును. మీలాంటి మంచి వాళ్లతో ఉంటే మంచి మంచి విషయాలు నేర్చుకోవచ్చు కదా. ఆ, అలాగే పంపించండి, నేర్పిస్తాం. శాంతమ్మా, ఆ? ఏంటి సుజాత? వీళ్ళేంటి విచిత్రంగా మాట్లాడుతున్నారు? ఇది భయంతో వచ్చిన మార్పా, లేకపోతే నటిస్తున్నారా? అది అమ్మగారు వస్తున్నారు కదా, మనము వీళ్ళ గురించి నిజం చెప్పేస్తామేమోనని భయం. అందుకే ఇలా కాకా పడుతున్నారు. చెప్దాం. ఎందుకు వదిలేయాలి శాంతమ్మా? మనం ఎందుకు చెప్పటం? వాళ్ళు చేసిన దానికి వాళ్లే అనుభవిస్తారులే. నువ్వొకదానివి. నీకు జాలి, దయ, కరుణ ఇలాంటివన్నీ చాలా ఎక్కువ. ఇలాంటి వాళ్ళని అసలు ఊరికే వదలకూడదు శాంతమ్మా.